ఎగ్జిబిషన్ లో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ జైల్లోని ఖైదీలందరూ కూడా పండించిన కూరగాయలతో పాటు విభిన్న రకాల ఉత్పత్తులను జైళ్ల శాఖకు సంబంధించిన స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. దీంతో సందర్శకులు స్టాల్ విజిట్ చేసి కొనుగోలు చేస్తూ ఉన్నారు. హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ తో పాటు టవల్స్, డోర్ మ్యాట్స్, వుడెన్ టేబుల్స్, చైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో సందడిగా కొనసాగుతోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో వందల స్టాల్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. దాదాపు 2000కు పైగా స్టాల్స్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో కొలువుదీరి ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా జైళ్ల శాఖకు సంబంధించినటువంటి స్టాల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మనం జైళ్ల శాఖకు సంబంధించినటువంటి స్టాల్లో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వారు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సో ఒక్కసారి స్టాల్ లోపల ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని కూడా మనం చూద్దాము. ఇక్కడ విభిన్న రకాల ప్రోడక్ట్స్ ని అందుబాటులో ఉంచడం జరిగింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వస్తున్నటువంటి అనేక మంది సందర్శకులు ఈ స్టాల్ ని విజిట్ చేసి తమకు నచ్చినటువంటి ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే కూడా హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్, అదే విధంగా టవల్స్, దీంతో పాటుగా డోర్ మ్యాట్స్, నాప్కిన్స్, అదే విధంగా ఖైదీలు తయారు చేసినటువంటి అనేక రకాల ఉత్పత్తులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఇటు శానిటైజర్స్ కి సంబంధించి, హ్యాండ్ వాష్లకు సంబంధించి, అదేవిధంగా డిటర్జెంట్, ఫ్లోర్ క్లీనర్, ఇవన్నీ కూడా ఇటువైపు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా వారు తయారు చేసినటువంటి హ్యాండ్ టవల్స్ కానివ్వండి, కర్చీఫ్స్ కానివ్వండి, డోర్ మ్యాట్స్ కానివ్వండి, వీటన్నింటిని కూడా ఒక సెక్షన్ వైపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వీటితో పాటు మనకి ఏవైతే మనకి టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, వీటన్నింటిని కూడా తయారు చేయడం జరిగింది. వాటిని కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ టేబుల్స్ కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా చిన్న చిన్న టేబుల్స్, అదే విధంగా చైర్స్ ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. పూజా మందిర్కి సంబంధించి చెక్కతో తయారు చేసిన పూజా మందిర్ని కూడా వీళ్ళు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే విధంగా మనకి వెజిటేబుల్ వేస్టేజ్ తోటి వర్మి కంపోస్ట్ ని తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ స్టాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మహిళా ఖైదీలు తయారు చేసినటువంటి బేకరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, నాప్కిన్స్ కానివ్వండి, అదేవిధంగా శానిటరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నింటిని కూడా ఈ స్టాల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇవి మాత్రమే కాదు, మనకి ఆర్గానిక్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కాయగూరలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడైతే అందుబాటులో ఉంచారు. సో ప్రజెంట్ విజువల్స్ లో అయితే మనం చూస్తున్నాము, విభిన్న రకాల ప్రోడక్ట్స్ అయితే మనకి స్టాల్లో కనిపిస్తున్నాయి. అంటే మనకి ఇంటికి సంబంధించి క్లీనింగ్ ప్రోడక్ట్స్ తో పాటు లోపల ఉపయోగించేటువంటి ఫర్నిచర్ ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో ఇది మనకు చెక్కతో తయారు చేసినటువంటి ఫర్నిచింగ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా వర్మీ కంపోస్ట్, సేంద్రియ ఎరువును కూడా తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు వెజిటేబుల్ వేస్టేజ్, అదేవిధంగా కోకా పిట్ తోటి కలిపి తయారు చేయడం జరిగింది. బీరువాలను కూడా మనం చూడొచ్చు. బీరువాలను కూడా ఖైదీలు వీటిని తయారు చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి వస్తున్నటువంటి అనేక మంది సందర్శకులు ఈ స్టాల్ ని విజిట్ చేసి వీరందరూ కూడా తమకు నచ్చినటువంటి ప్రోడక్ట్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు. ఇక వీటితో పాటు ఒక్కసారి మనం బయట చూస్తే మనకి కాయగూరలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే మనకు సెంట్రల్ జైళ్లలో ఖైదీలు స్వయంగా పండిస్తున్న కూరగాయలను తీసుకొని వచ్చి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ కి వస్తున్నటువంటి అనేక మంది సందర్శకులు కూరగాయలను కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. విభిన్న రకాల కాయగూరలను కూడా పండించి ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. దీంతో పాటుగా ఆవు పాలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లుగా కూడా మనం ఒకసారి చూడొచ్చు. సో ఈ స్టాల్ కి సంబంధించి ఏ విధంగా అనిపిస్తుంది, అదేవిధంగా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయన్నది కూడా తెలుసుకుందాము. సో మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. వారి మాటల్లోనే జైళ్ల శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన స్టాల్ వారికి ఏ విధంగా అనిపిస్తుందని తెలుసుకుందాము. హలో మ్యామ్, నమస్తే. హలో అండి. ఎలా అనిపిస్తుంది మన జైళ్ల శాఖకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన స్టాల్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఎలా అనిపిస్తుంది? అండి, ఇది చాలా మంచి విషయం అండి. ఏంటంటే మనము ఎక్కడెక్కడో వస్తువులు కొంటాం కదా, ఇవంతా కూడా ఖైదీలు వాళ్ళకి వాళ్ళ జైలరు ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తారు కదా. ఈ నేర్పించినవి ఏవైనా సరే ఇక్కడికి వచ్చి మనం కొనడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి జైల్లో ఉన్న ఖైదీకి ఒక మార్పు అనేది కంపల్సరీ అవసరం అండి. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టండి. ఇది ప్రతి ప్రోడక్ట్ ఏది కొనుక్కున్నా సరే వాళ్ళకి మనం ఇంకొంచెం వాళ్ళకి స్ఫూర్తినిచ్చి ఇంకా బాగా చేయాలి, మనం తయారు చేసినవి ఇంతమంది కొంటున్నారు అని వాళ్ళకి మంచి ఆలోచన వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు పరివర్తన చెందిన తర్వాత బయటకు వచ్చి
వాళ్ళు దేనిలో టాలెంట్ ఉంటే అవి పెట్టుకొని కూడా బతకచ్చు అనమాట. కొంతమంది లోపల చూసినట్టయితే చెక్క వస్తువులు ఉన్నాయి, చారీ పని, మనకు చారీ వర్క్ కావాలంటే చారీలనే ఎతుకుతాం. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఖైదీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వాళ్ళకి చేయూతనిచ్చిన వారు అవుతారు. కాబట్టి నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మనం ఎన్నో వస్తువులు కొనడానికి ఎగ్జిబిషన్కి వస్తామండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే వీళ్ళ ఖైదీలు తయారు చేసినట్టు పెట్టారో చూడొచ్చండి. ఫ్రెష్ కూరగాయలే కాదు, ఆవులు కూడా గోవులు ఉన్నాయంట. గోవుల్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ఫ్రెష్ గోవు పాలు అనేది ఉందండి. అలాగే గోవు పాలు, చెక్క వస్తువులు, హోమ్కి సంబంధించిన ఫినాయిల్ దగ్గర నుంచి డోర్ మ్యాట్స్ దాకా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, అన్ని షాపులకు వెళ్ళండి, కానీ ప్రత్యేకంగా జైళ్ళ శాఖ నుంచి తయారు చేసిన ఈ వస్తువులు కొనమని మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు కూడా చెప్తుంది మంచి ఆలోచన. జైళ్ళ శాఖకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఖైదీలతోనే విభిన్న రకాల ప్రోడక్ట్స్ని తయారు చేయించి వారితో కాయగూరలను పండించి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం కూడా ఎంతో బాగుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.